రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వ్యక్తి మాట్లాడారు. ఆ వ్యక్తిని వెళ్ళిన వ్యక్తిని మేము ఉద్యోగం ఇవ్వమని చెప్తే లైక్ కొంచెం మాక్ క్లాసెస్ తీసుకొని ట్రైన్ ఉన్నట్టయితే తీసుకుంటామని చెప్తే ఇతను మనకు ఇందులో A3 ఉన్నాడు అంజయ్య అని. ఇతను కెమిస్ట్రీలో MSc చేశారు. ఆయన ద్వారా చెప్పించి అతను బికాస్ ఈజ్ ట్రైన్ అండ్ ఆల్ స్టడీడ్, సో యూ కుడ్ టెల్ ఇట్. సో అతనికి ఉద్యోగం వచ్చి తర్వాత వేరే వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళకు ఉద్యోగం ఇప్పించాము, ఉద్యోగం వచ్చింది అని చెప్పడం మూలంగా వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం రెడీ అయ్యారు. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉద్యోగం ఇప్పించాలి అని ఫోన్ చేస్తారో ఆ అధికారులను కూడా వీళ్ళు మోసం చేస్తారు, బుట్టలో వేస్తారంటారు కదా, అట్లా చేస్తారు. ఎలా అంటే ఆ అధికారి వీళ్ళని అడగడం మొదలుపెట్టారు, అరే ఇంత పెద్ద మనిషి దగ్గర నీకు పరిచయం ఉంది కదా అని చెప్తున్నావు కదా, నా ట్రాన్స్ఫర్ కూడా చేయించుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ ట్రాన్స్ఫర్ కోసం అంటే వాళ్ళు మోసపోవడం అంత బాగా మోసం చేస్తారు, వాళ్ళని చేసి వాళ్ళు నమ్మి మళ్ళీ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళని నా కొంచెం మంచి పోస్టింగ్ ఇప్పిమంటే. అలా కొందరిని చేసుకొని అప్పుడు వాళ్ళు ఎలా అంటే వీళ్ళు సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళారు, గురుకుల సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అలుగు వర్షిణి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా నాకు ట్రాన్స్ఫర్ కావాలి అని ఇట్లా చెప్పారు అని ఆవిడకి కూడా ఫోన్ చేశారు, మేడం కూడా ఫోన్ చేశారు. బట్ షీ సర్ప్రైజ్, అలా ఫోన్లు జనరల్గా చేయరు అని. తర్వాత నువ్వు బయట వెయిట్ చేయని చెప్పిన తర్వాత మళ్ళీ లేడీ ఎవరు వెళ్ళారనుకుంటున్నారు, ఒక గురుకుల కాలేజ్ జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉన్న లేడీ వెళ్ళారు, లక్ష్మి అని చెప్పేసి ప్రిన్సిపల్గా ఉంది. ఆవిడ వెళ్ళి వీడు చెప్పిన దాన్ని నమ్మి అతను ఫోన్ చేస్తానని చెప్తే సురేందర్ రెడ్డి ద్వారా ఫోన్ చేయించి సెక్రటరీ గారికి నాకు కావాల్సిన ట్రాన్స్ఫర్ కావాలని చెప్పారు. అంటే అంతగా వాళ్ళు నమ్మించగలిగారు. ఉద్యోగం కోసం పోయిన వ్యక్తి ఆ ఉన్న ప్రిన్సిపాల్ గారికే నీకు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు. అది చేయించడానికి కోసం చెప్పేసి సెక్రటరీ గారి దగ్గర కూడా వెళ్ళగలిగారు. సో బట్ సెక్రటరీ గారు తెలివిగా ఇది తప్పు అని తెలుసుకొని అది చేయలేదు. అయితే ఇందులో మీకు ఎందుకు మేము ఈ ప్రెస్లో ద్వారా తెలియజేస్తున్నాం అంటే సెక్రటరీ గారు కాబట్టి తెలుసుకోగలిగింది డిఫరెంట్ మెథడ్స్లో. బట్ సామాన్య ప్రజలకి తెలియదు. అంత పెద్ద మనిషి పేరు చెప్పేసరికి నిజమే అనుకొని ఇచ్చేస్తారు. అది జరగద్దు. ఫ్రీ అండ్ ఫేర్ ప్రాసెస్లో ఈ ట్రాన్స్ఫర్స్ కానీ పోస్టింగ్ సెలక్షన్స్లో కానీ ఉంటాయి, డబుల్ బెడ్రూమ్ అలాకేషన్స్లో కూడా ఉంటాయి అనేది మెసేజ్ ఇవ్వడానికి కోసమే మేము చెప్తున్నాం. సో కామన్ పీపుల్ ఏమైందంటే ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారు, వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుద్ది. వీళ్ళేమో ఆ డబ్బులు తీసుకొని బెట్టింగ్లో పెట్టి వాళ్ళ జల్సాలు చేస్తున్నారు. అడిగితేనేమో మేము మళ్ళీ చేయిస్తాము, కొంచెం డిలే అవుతుందని చెప్పి ఒక ఆర్డీఓ గారు ఫోన్ చేస్తారు. ఆర్డీఓ గారు స్టాంప్తో కూడా సంతకాలు పెట్టినవి కూడా సీజ్ చేస్తాం. సో ఒక టోటల్ ర్యాకెట్ అనమాట. వాళ్ళు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యి వాళ్ళతో సహాయం కోసం వెళ్ళి అధికారుల పేరు చెప్పి మళ్ళీ వాళ్ళకు కూడా మోసం చేసి వాళ్ళని కూడా మీకు లాభం చేస్తాం, మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మళ్ళీ ఫోన్ చేసినట్టు ఇట్లా అడ్వైజర్ గారు నేను మాట్లాడుతున్న అడ్వైజర్ అని చెప్పి మాట్లాడి ఆయన పేరుని మిస్యూజ్ చేసి ఇచ్చేస్తారు. ఇది అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్లోనే ట్రాన్స్ఫర్స్ కాదు, FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. వాళ్ళకి ఇంకా ఎక్కడ ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ కూడా ఇప్పిస్తాం అని అక్కడ ఇద్దరు దగ్గర కూడా వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా టోటల్ మనకు తెలిసినది ఇప్పుడు 107 మంది దగ్గర ఇలా డబ్బులు తీసుకోవడం జరిగింది. ఈ సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను 2021లో కూడా బెట్టింగ్ కేసులో నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఈ బెట్టింగ్ ఆడుతున్నాయి ఇటువంటి ప్రక్రియలో అతను ఇన్వాల్వ్ అయినాడు. ఇందులో మీకు ముఖ్యంగా ఉన్నటువంటి నేరస్తులు సురేందర్ రెడ్డి, ఇతను బేసికల్లీ ఒక మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో అతను వాళ్ళ మదర్ పనిచేస్తుంటే అందులో చిన్నగా కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి కూడా నేను ఒక ఎంప్లాయీని, గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తూ ఉండడం మూలంగా అందరూ నమ్మేయడం చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇంటరాక్షన్లో చిన్న చిన్న అధికారులు కలుస్తుంటాడు కాబట్టి ఆయన ప్రభుత్వ అధికారిగా ఎలా ఉంటారని చెప్పి చేయడం జరిగింది. నేర్చుకొని అతనే వేం నరేందర్ రెడ్డి గారి లాగా ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నాను ఈ పని చేయండి అని చెప్పడం మొదలుపెట్టారు. అది ఇలా ఎవరు కూడా అలా ఫోన్ రావు, ఎవరు అట్లా ఫోన్ చేసినప్పుడు నమ్మొద్దు, ఇటువంటి ప్రాసెస్ చేస్తున్నారని చెప్పే ఉద్దేశం ఈ కేసు వల్ల మీకు చెప్తున్నాం. అలానే రోజ్ అని మరియా రోజ్ అని ఒక లేడీ ఉంది. ఆవిడకి డబ్బులన్నీ ఆవిడ అకౌంట్లో ఇవ్వడము, కొన్ని డైరెక్ట్ క్యాష్ పే చేయడం, కొంచెం చెక్ కూడా ఇవ్వడం, వాళ్ళకి నమ్మకం కలగడానికి కోసం చెక్ ఇవ్వడం. ఈ రోజ్ అనే అమ్మాయి దగ్గర, లేడీ దగ్గర 52 years లేడీ, ఆవిడ దగ్గర ఈ మనీ అందులో డిపాజిట్ చేయడం జరిగింది. అలానే ఇంకొక నేరస్తుడు అంజయ్య, ఇందాక మీకు చెప్పాను MSc కెమిస్ట్రీ చేశాడు. ఆయన ద్వారా కూడా ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ ఉండి వేరే గల్యూబుల్ పీపుల్ని, అమాయక ప్రజల్ని అట్రాక్ట్ చేస్తూ ఈ విధంగా మోసం చేయడం జరిగింది. అలానే వెంకటేష్ అని, దాని తర్వాత గోపాల్ నాయక్, వీళ్ళు కూడా ఎంటైర్ యాక్టివిటీలో సపోర్ట్ చేస్తారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే హర్షిని రెడ్డి, ఈవిడ
ఫోన్లో ఆర్డీఓగా మాట్లాడుతాను అనమాట. నేను ఇట్లా కీసరాడ మీకు అలాట్ చేస్తాను, లేకుంటే ఇక్కడ చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్స్ని అలాట్ చేస్తానని చెప్పడం జరుగుతుంది. ఒక డిలే అయితే కూడా కొన్ని ఎలక్షన్ ఉన్నాయి, కొంచెం కోడ్ ఉంది, తర్వాత చేస్తానని కూడా చెప్పడం చేస్తారు. సో ఈ విధంగా వీళ్ళు మొత్తం 107 మందిని చీట్ చేయడము. 3 కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ విచ్ ఐ బీన్ టోల్డ్ యూ. వన్ ఈజ్ దట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అలాట్ చేస్తామని చెప్పేసి 98 మంది దగ్గర, ఇంకా 20 మంది ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉంది, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం. దానికోసం ఏంటంటే ఈ సర్టిఫికేట్ తయారు చేయడం, స్టాంప్ తయారు చేయడం. ఆ స్టాంప్ ఎవరు చేశారు, ఆ సర్టిఫికేట్స్ ఎవరు చేస్తారు కూడా మన ఈసీఎల్ దగ్గర ఉన్నాయి. ఆ 2 షాప్స్ కూడా మేము 2 more అక్యూజ్ పికప్ చేస్తాం. అలానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలని చెప్పేసి ఇద్దరికి చెప్పడము, ఈ ట్రాన్స్ఫర్ యాక్టివిటీలో ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి కూడా ఈ సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్స్లో ప్రిన్సిపల్స్కి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ మారుస్తామని చెప్పి ఇటువంటి కోరుకున్న ప్లేస్లో మీకు ట్రాన్స్ఫర్స్ ఇస్తామని చెప్పడం, వాళ్ళని మోసం చేయడం, దానికోసం ఉన్నతమైనటువంటి పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు వాడుకోవడం, అలా చీట్ చేయడం జరుగుతుంది. ఇటువంటిదన్నీ నమ్మద్దు. ఇటువంటి ఏమైనా వస్తే మేము మీకు యాక్సెస్ ఉన్న పోలీస్ అధికారికి ఇన్ఫార్మ్ చేయండి. లేదు అంటే నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పండి, ఇట్లా నాకు ఈ పలానా పేరు నుంచి ఫోన్ వచ్చింది, ఈ పలానా నంబర్ నుంచి వచ్చిందని చెప్పండి. మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, చేసేటువంటి వాళ్ళని పట్టుకుంటాం. ఎందుకంటే ఫెయిర్ మెథడ్స్లో సిస్టమ్ రన్ అవ్వాలనే ఉద్దేశంతో అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఒకరిద్దరు ఇలా ఒక గ్యాంగ్గా ఫామ్ అయిపోయి మిస్చీఫ్ చేస్తూ ఉండి ఫ్రాడ్స్టర్స్గా క్రియేట్ అవ్వడం మూలంగా చాలా మంది ప్రజలు అమాయకులు మోసపోతున్నారు. కాబట్టి ఇది జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. ఇది ప్రెస్ నోట్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, యూ కెన్ గో త్రూ ఇట్. నౌ వీ హావ్ రిజిస్టర్డ్ 3 cases అగైన్స్ దెమ్. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పైన ఇస్తామని చెప్పిన తర్వాత ఈ ఫ్రాడ్ చేసిన డిఫరెంట్ లొకేషన్ ఉన్నాయి కాబట్టి కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసాం. ఇంకా మోర్ కేసెస్ కూడా మేము చేస్తాం. ఎవరికి ఇప్పలేదు, ఎవరికి ఇది ఇతను ఒకటే అంజయ్ వెళ్ళాడు. అది అంటే అది కూడా ఎంత అండి, ఆ జాబ్ ఏంటంటే